ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి దయగలిగిన నామమున ఈ రోజున పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. సాధారణంగా మీకు కూడా ఆత్మీయ జీవితంలో రక్త మాంసాలు కలిగి లోకంతో పాటు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఏమంటారంటే, దేవుడు అట్లా చెప్పిండా, దేవుడు ఇట్లాగ చెప్పిండా, గాలిలో దీపం పెట్టి దేవునిదే భారం అంటే ఎట్లాగా అని విశ్వాసంలో అప్పుడే నిలదొక్కుంటున్నటువంటి వారిని మొదలుకొని విశ్వాసంలో ఆకాశపు అంచులకి వచ్చినటువంటి వారి వరకు, అంటే ఆకాశాన్ని అందుకునేంత విశ్వాసము ఉన్నటువంటి వారి వరకు వాళ్ళ సూటిపోటి మాటలతోటి విశ్వాసాన్ని చెడగొడతా ఉంటారు. నాకు నిన్న మొన్న ఎదురైన తర్వాత దేవుడు కొన్ని మంచి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికే స్తోత్రం. ఎందుకంటే నిజమే కదా అనిపించింది. దేవుడు జ్ఞాపకం చేసినటువంటి విషయాలు మనుషుల విషయాలతో పోల్చి చూసినప్పుడు మనుషులు వీడు పనికి మాలినోడ్రా, వీడు వెంబడి తిరగవద్దు, వీని మాటని పట్టించుకోవద్దు అనే విధంగా వాళ్ళ మాటలు అనిపించింది. అది కూడా దేవుని బట్టే చెప్తా ఉన్నారు. ఆ దేవుడు గుర్తు చేసినటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, మనకు తెలిసిందే, మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి మనం, లేదంటే మనుషుల యొక్క కుట్రలకి బలైపోతాం. సహోదరులారా, అలాగనే సిస్టర్స్, ఈ వాక్యాలు వింటున్నటువంటి వారందరికీ కూడా ఆత్మీయంగా బలపడండి. దేవుని యొక్క కార్యం ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతకు మించి మరొకటి ఏదైతే ఎవరైతే చెప్తారో పట్టించుకోవద్దు. దేవుణ్ణి ముందు పెట్టినా సరే పట్టించుకోవద్దు. సాతాను గారు చెప్పలే, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని మనిషివా, దూకు నుంచి దూకు అంటే దేవుణ్ణే ముందు పెట్టి శోధిస్తా ఉన్నాడు. నేను దూకానో లేదో దూకనో, నిజంగా అటువంటి పరిస్థితి, దూకాల్సిన పరిస్థితి నా జీవితంలో నాకు ఎదురైతే దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా, నేను టెస్ట్ పెడతా ఉన్నా, నేను ఇప్పుడు దూకుతా, కాపాడితే దేవుడు ఉన్నట్లు లెక్క, లేదంటే దేవుడు లేనట్టు. ఇట్లాగా ఈ పోకడ అంటే పెడగా ఆలోచన చేసి ఇట్లా పోకూడదు. ఆ దుష్టుడు అట్లాగనే వచ్చి ప్రభుని శోధిస్తే వాక్యంతో చంపబగలగొడతాడు. దేవునికే స్తోత్రం. ప్రభు ఏం చేస్తాడంటే సాతాను గాని వాక్యంతో చంపబగలగొడతాడు. అట్లాగుండాలి ఆత్మీయ జీవితం. ఒకసారి దేవుని యొక్క చిత్తానుసారంగా నడవటం మొదలుపెట్టినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించేటువంటి వారముగా ఉండి అలాగే నడుచుకోవాలి. దేవుడు చూద్దాం గుర్తు చేసినటువంటి విషయాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 48, 49 చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రభు యొక్క తల్లిదండ్రులైనటువంటి యేసేపు మరియా దేవాలయానికి వెళ్తారు. వాళ్ళ గ్రామాన్ని విడిచిపెట్టి యెరూషలేముకి వస్తారు. అప్పుడు ప్రభుకి 12 ఏళ్ల ప్రాయం. ఆ ప్రాయంలో గ్రామం నుంచి వచ్చి ఆ దేవాలయంలో వారికి ఉన్న మొక్కుబడులు చెల్లించుకొని తిరిగి మరలా గ్రామానికి పోయేటప్పుడు యేసు ప్రభు వారు దేవాలయంలో ఉండి దేవుని పనుల మీద, సువార్త గురించి అక్కడ ఉన్నటువంటి యాజకులని ప్రశ్నిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల గురించి అలాగనే అక్కడ వారికి బోధించడం జరుగుతూ ఉంటుంది. ఈ తల్లిదండ్రులేమో మాతో పాటే ఉన్నాడు కదా అని చెప్పి అనుకొని అట్లాగనే చాలా దూరం వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ చూసుకొని అరే పిల్లగాడు లేడు కదా అని చెప్పినని తిరిగి మరలా వెనక్కి వస్తే ప్రభు దేవాలయంలో ఉండి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అప్పుడు మరియా అంటది, ఏంది కొడుక ఇట్లా చేస్తుంది, బిడ్డ ఇట్లా చేసిన మమ్మల్ని మేము ఎంత బాధపడ్డాం,
తల్లిదండ్రులు మేము ఎంత బాధపడ్డాం చెప్పు, నీవు మాతో పాటు లేకపోతే అని అంటే ప్రభు అంటాడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని ప్రభు అంటే వాళ్ళు సైలెంట్గా అయిపోతారు. అది కాకుండా మరొక విషయం ముఖ్యమైనది, మరణించేటువంటి రోజు సిలువ మీద ప్రభు వేలాడబడతా ఉంటే మరియ చూసి ఆ దేవుని చిత్తము జరుగుతా ఉన్నదని సంతోషపడటం తప్పించి మరొకటి ఏది కూడా చేయదు. అదే ఇప్పుడున్నటువంటి మనుషులు ఈ ఈ 2 సంఘటనలు ముందు పెట్టి మాట్లాడితే, దేవుడు క్రీస్తుని మనుషుల యొక్క పాపము కొరకు సిలువకు అప్పచెప్పాడు. ఎదుటున్నటువంటి మరియ, నువ్వేం మనిషి, నువ్వు మాకంటే ముందే చనిపోతే మేము నీ సావుని మేము చూడాలా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి నేను అంటా ఉంటే అని అన్న పరిస్థితి లేదు. మరి అట్లాగా ప్రశ్నించాల ఆయన పక్కనున్నటువంటి యోహానికి ఆజ్ఞయిస్తాడు. తన తల్లి బాధ్యతను యోహానికి అప్పచెప్తాడు. ఎందుకు అప్పచెప్తా ఉన్నాడంటే, క్రీస్తుని వెంబడించేటువంటి వారి యొక్క సమస్త బాగోగులు క్రీస్తు చూసుకుంటాడు. మన దేవుడు మనకి ఏది అవసరమో ఏది అనవసరమో, ఏ సంఘం అయితే మనకి క్షేమాన్ని ఇస్తుందో, ఏ సేవకుడైతే మన ఆత్మీయ జీవితాన్ని బలపరచగలడో అక్కడికి నడిపిస్తాడు. నీవు కొద్దిగా ఆత్మీయంగా ఉన్నవా, నీవు నడవాల్సినటువంటి సంఘానికే నడిపిస్తాడు. ఈ మరియ క్రీస్తు ముందు నిలబడి ప్రశ్నించింది కాదు. పేతురన్నా, ప్రభువుతో పాటు ఉన్నటువంటి శిష్యులన్నా ప్రభువుని చేయబట్టుకొని నువ్వు చనిపోవద్దు, నువ్వు చనిపోతే ఏమాత్రం కూడా మంచిది కాదు, నువ్వు చనిపోవద్దు అని చెప్పినని క్రీస్తుని అంటాడేమో కానీ మరియ ఎన్నడూ కూడా నువ్వు ప్రాణత్యాగం చేయొద్దు, అనేకుల కొరకు నువ్వు చనిపోవద్దు అనేటువంటి మాటే అనలా. ఆయన దేవుని పని జరిగిస్తా ఉంటే ఆమె ప్రభువుని కన్నటువంటి, ఆయనను మోసినటువంటి ఆమె ఆ తల్లి ఎవరైతే ఉన్నదో మరియ ఎన్నడూ కూడా అనలా. పక్కనున్నటువంటి శిష్యులు అయితే అన్నారు, నువ్వు చనిపోవద్దు ప్రభువా, పేతురు అంటాడు. కానీ తల్లి ఎందుకు అనలా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పని జరిగించేటువంటి వారికి ఎవరు కూడా అడ్డు నిలబడవద్దు. కన్న తల్లి అయినా సరే మరి అడ్డు నిలబడాల. క్రీస్తు దేవుని యొక్క పని కొరకు నిర్ణయించబడ్డాడు. ఆ పని క్రీస్తు జరిగించాలి. చివరిలో ఆ క్రీస్తుని ఆ మరియ సువార్త మొదలుపెట్టిన దగ్గర నుంచి, ప్రభు సువార్త మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభువునే వెంబడిస్తూ ఉంటాం, ప్రభువుతో పాటే ఉంటుంది. అందు గురించి అంటే ఆయనను వెంబడించేటువంటి వారి యొక్క సమస్త బాగోగులు ప్రభువు చూసుకుంటాడు. ఎందుకంటే మన యొక్క సమస్త అవసరాలను తీర్చగలిగిన దేవుడు మన ప్రభు. అదే అధ్యాయంలో 49వ వచనం చూసినట్లయితే ప్రభు వారికి చెప్తా ఉంటాడు, మేము ఎంతో దూరం పోయి తిరిగి మరలా వెనక్కి వచ్చినాం, మమ్మల్ని ఇట్లాగెందుకు చేసినాం అని చెప్పాలంటే 49వ వచనంలో ప్రభు ఇచ్చే సమాధానం చూడండి. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. పక్కనే ఉన్నారు ఇద్దరు, మరియా యేసేపు ఇద్దరు పక్కనే ఉన్నారు. వారితో క్రీస్తు చెప్తున్నటువంటి సమాధానం, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అనగా అక్కడ అర్థం ఏంటంటే, నా తండ్రి పనుల మీద అనేటువంటి మాటకు అర్థం ఏమున్నదంటే, నేను నా తండ్రి మందిరంలో ఉండవాలని మీరు ఎరుగరా? దేవుని మందిరంలో దేవుని సేవకుడు ఎందుకుంటాడు? దేవాలయాన్ని కట్టడానికి. అనగా మనుషులను దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వాళ్ళ హృదయంలో దేవునిని గూర్చినటువంటి భయభక్తులను నేర్పించాలా, దేవుని యొక్క సన్నిధికి వారు వచ్చి నిలిచేటట్లు వారిని బలపరచాల. ఆమె ఇట్లాగే యేసుప్రభు వారు సమాధానం చెప్తే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి వారు కూడా కాదు.
చెప్పరు కూడా. ఒకానొక మనుష్యుడు ఒకానొక మనుష్యుడు దేవుని పని కొరకు నిర్ణయించబడినట్లయితే ఆ మనుష్యునికి ఆ మనుష్యునికి ఇశ్రాయేలీయులు ఇప్పుడున్నటువంటి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు అడ్డుగా నిలబడరు. ఎవ్వరు కూడా నిలబడరు. ఈ లోకపు మనుషులు గడికి అడ్డుగా ఉంటారు. ఆయన ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారు, సొంత తల్లి ఆమె కళ్ళ ముందు ఆమె కన్నటువంటి కుమారుడు చనిపోతా ఉంటే చూస్తా ఉంది. ఏ అబ్జెక్షన్ పెట్టలే. నాకు అభ్యంతరం ఉందనేటువంటి మాట కూడా మాట్లాడినట్టు లేదు. తోటి శిష్యులు, ఆయనతో పాటు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన శిష్యులు మాట్లాడారే కానీ 9 మాసాలు మోసి కన్నటువంటి తల్లి మాత్రం ఎక్కడ ఒక మాట మాట్లాడదు. ఆమె దేవునికి స్తోత్రము కలుగును కాక. దేవుని కార్యాలన్నీ కూడా యథార్థమైనవి, సత్యమైనవి. ఎందుకు? మన మధ్యలో ఉన్నటువంటి ఈ క్రీస్తు దేవుడికి ప్రతిరూపం. అర్థం కాల. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడు క్రీస్తుగా మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. అర్థమైంది ఇప్పుడు? సింపుల్. యేసు ప్రభు వారు శరీరంతో మన మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనగా దైవము అని చెప్పబడేది ఏదైతే ఉందో అది శరీరముగా అనగా క్రీస్తులో శరీరముగా అనగా దేవుడు శరీరముతోటి మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. ఆ శరీరం ఏది? ఆ శరీరం ఏది? నాదా మీద? ఈ ఆత్మీయ జీవితాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు అనగా క్రీస్తు దేవుని ప్రతిరూపం అనగా క్రీస్తు దేవుడు. ఆమె ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే దేవుని వాక్యము ప్రమాణం చేస్తా ఉన్నది. ఈ రోజున మన దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 32:4వ వచనం. ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా న్యాయమైనవి. అక్కడ మరియా 9 మాసాలు మోసి కన్నటువంటి మరియా ఒక్క మాట మాట్లాడాల. చనిపోతా అని చెప్పిన యేసుప్రభు అంటే ఒక్క మాట మాట్లాడాల. ఆమె కళ్ళ ముందే ఆమె కన్నటువంటి కుమారుడు చనిపోతా ఉంది. బాధతో ఉంటే ఆమె గురించి ఒక్క మాట రాయబడాలి. ఈ కన్నటువంటి ఆమెకి ఎంత బాధ ఉండాలి? అక్కడ ఆమె కన్నటువంటి కుమారుడు చనిపోతా ఉంటే చూస్తూ ఉన్నటువంటి ఎంత బాధపడాలి? ఆయన చర్యలన్నీ కూడా న్యాయమే ఉంది. ఆమె మరియా దేవుని యొక్క పనుల నిమిత్తము ఎంచుకోబడ్డాడు. క్రీస్తుకి జన్మనివ్వటం కొరకు సమస్త మనుషుల యొక్క ప్రాణాలను క్రీస్తు రక్తంలో రక్షింపబడాలి. ఆ అమూల్యమైన రక్తము చేత కడగబడితే ఈ మనుషులందరూ కూడా ఆ దైవత్వాన్ని సంతరించుకుంటారు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఏ దోషం కూడా ఆయనలో లేదు, ఏ లోపం కూడా లేదు. ఒక్కొక్కసారి ఈ తాడు గనక బాయిల్లో చేదుకునే తాడు బాగుందా లేదా అని పట్టి సొత్తా ఉంటారు. అట్లాగనే దేవుళ్ళని పిలబడేటువంటి వారి జీవితాన్ని ఒక్కొక్క ఇంచు పరిశీలించుకుంటా పోతే ఎక్కడో ఒక దగ్గర బయటపడతారు. నిర్దోషి కాదు, దోషి అని. క్రీస్తు జీవితాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఆయన దోషి, ఆయన తప్పుడోడు, ఆయన అపవిత్రుడు అని పిలవగలిగేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు.
ఆయన నిర్దోషి. పైపెచ్చు ఆయన చనిపోయేటప్పుడు అంటాడు, అనేకుల కొరకు చిందింపబడుచు ఉన్నటువంటి నిబంధన రక్తం. ఆమె ఆ నిర్దోషి నమ్ముకొనదగినటువంటి దేవునిని మన విశ్వాసం అందు స్థిరపడి దేవుని యొక్క ఆత్మీయ జీవితం ఇది. ఈ ఆత్మీయ జీవితంలో క్రీస్తు ఏ రీతిగా తండ్రి ఉద్దేశాన్ని గ్రహించి నెరవేర్చి ఉన్నాడో అదే రీతిగా మనము గ్రహించి ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పరిశుద్ధ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, గాలి వానకి కొట్టబడచ్చు అనగా తండ్రి, మనుషుల యొక్క బలమైనటువంటి ఈ లోకపు మాటలకి తండ్రి అటు ఇటు కొట్టబడుచు ఆత్మీయ జీవితంలో తండ్రి కకావికలమైపోవచ్చు ఉన్నటువంటి సహోదరులను, ప్రతి ఒక్క సిస్టర్ని తండ్రి ఈ మధ్యాహ్న కాలం సమయంలో మీరు దర్శించి మీ దయగలిగిన నామమును బట్టి మీ చిత్తమును గ్రహించగలిగేటువంటి జ్ఞానమును తండ్రి నిబిడలకు అందరికీ అనుగ్రహించమని, తెలివియో జ్ఞానమును వివేకమును నీ సొత్తు అయి ఉండగా నీ సొత్తు అయినటువంటి నీ ప్రజలకు నీ యందు తండ్రి అయా వేరు పారుటకు బలపరచబడినటువంటి నీ ప్రజలను తండ్రి జ్ఞాపకము చేసుకొని మీ చిత్తమును గ్రహించి మీ చిత్తానుసారముగా నడిచేటువంటి బలమును ఆధిక్యతను నీ బిడ్డలందరికీ దయచేయమని, ఈ లోకపు అయా గాలి వానికి కొట్టుకొని పోకుండా మీరు తండ్రి నీ బిడ్డలకు కాపుగా ఉండి సమస్త మహిమను మీరు తెచ్చుకోనమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.